పోతపో ఉంటాననేసి మాట చెప్పలేదు. నేను ఇప్పుడే పోతానని చెప్పిన. అన్న అన్న గుడ్లూరు ఈ మాట చెప్పలేకే వాడు. నేను అతనికి డబ్బులు అడిగిన. వాడేమన్నానంటే ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో, నేను ₹1 ఇయ్యను అని అన్నాడు. అంటే నాకు కూడా భయం వేసింది. అరే ఊరోడు కదా, నేను పక్కన ఊరోని, నాకు ఇవ్వలేరు. అందుకు నేను డబ్బులు కూడా వదిలేసి వచ్చిన. ఈ 2 నెలల తర్వాత మళ్ళీ వస్తున్నా డబ్బులు అడగటానికి. 7 రోజులు డబ్బులు, 700 ప్రతిరోజు. కష్టపడ్డాను, డబ్బులు అడగడానికి వస్తున్నా. కష్టపడ్డాను, ఫలితం కావాలని కోరుకుంటున్నా. సరే, మీరు దీనికి ఏం రిప్లై చేస్తారో, ఏం కమెంట్ చేస్తారో చెప్పండి. కమెంట్లో నాకు చెప్పండి. నేను మాత్రం పోతున్నా ఈరోజు అతనికి అడగటానికి. థ్యాంక్ యూ.